కృష్ణార్జునరావు పోటు, డోర్నకల్ మండలం, ఉయ్యాలవాడ గ్రామం, మైబాద్ డిస్టిక్. మాది భూమి ఎస్టీ వాళ్ళ పేరు మీద ఒక 2 ఎకరాలు 13 గుంటలు పోయింది. దానికోసం అర్జీ పెట్టుకుందామని ప్రజాపాలనలో చెప్పుకుందామని వచ్చాను. నేను ఈ సిటీలనే ఆర్టీసీ డ్రైవర్. దానివల్ల భూమి పొజిషన్లో మేమే ఉన్నాం, కాస్తులో మేమే ఉన్నాం. కాకపోతే ఈ ధరణి వచ్చిన తర్వాత మాది 2 ఎకరాల 13 గుంటలు ఎస్టీ వాళ్ళ పేరు మీద పోయింది. మా పక్కన వాళ్ళ భూములు ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లో వాళ్ళకి భూమి లేదు. కానీ అప్పుడున్న ఎంఆర్ఓ గారు ఏం చేశారో, డబ్బులు తీసుకున్నారో ఏం చేశారో తెలియదు. అతని పేరు మీద 2 ఎకరాల 13 గుంటలు పోయింది. మేము అడిగితేనేమో కోర్టులో కేసు ఉంది కాబట్టి మీకు పట్టాలు ఇవ్వలేము అన్నారు. అదే 2 ఎకరాలు 13 గుంటలు అతని పేరు మీద ఎట్లా చేశారని అడిగాను. అప్పుడున్న ఎంఆర్ఓ గారిని అడిగితే అది నాకు తెలియదు, ఎట్లా జరిగిందో నాకు తెలియదు అన్నాడు. మరి మీ సంతకం ఎట్లా వచ్చింది అని కూడా అడిగాను. అట్లా ఎదిరించాను. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అప్పుడు కానిస్టేబుల్ ఉండే మండలాల్లో వాళ్ళతో బయటికి పెట్టించారు. ఏం చేయలేక కలెక్టర్కి అప్లికేషన్ పెట్టుకున్నాను. కలెక్టర్ గారు మళ్ళీ ఎంఆర్ఓ గారికి రాశారు. రాస్తే ఆయన ఏమంటాడు, ఆయనకి సంబంధించిన డాక్యుమెంట్ ఏమీ లేవు. ఇప్పుడు మారిన ఎంఆర్ఓ గారు ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏమీ లేవు. అది మా చేతిలో ఏమీ లేదు. అది ప్రభుత్వం దగ్గర లాక్ ఉంది. ఆ లాక్ తీస్తే కానీ మేము ఏదైనా చేయలేము. మాకు ఏదైనా పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి. కలెక్టర్ దగ్గర నుంచి మీకు వచ్చింది వాస్తవమే, కానీ నేనేం చేయలేని పరిస్థితి, నా చేతిలో ఏం లేదని చెప్పేసింది. ఆ నుంచి మళ్ళీ కలెక్టర్ దగ్గరకు వచ్చాను. కలెక్టర్ దగ్గర వచ్చి ఆ భూమిని ఓల్డ్లో పెట్టండి, ప్రభుత్వ పథకాలు ఏమి వర్తించకుండా ఓల్డ్లో పెట్టమని కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టాను. అయినా కానీ అది ఓల్డ్లో పెట్టకుండా ఆ ధరణిలో ఇప్పుడు ఆయన పేరే వస్తుంది. ఒక సర్వే నెంబర్ భూమి మా పేరు మీదనే ఉంది, మా దగ్గరే ఉంది, మేమే చేసుకుంటున్నాం. కానీ ఒక సర్వే నెంబర్ ఒకటి మారటం వల్ల మాకు ఇబ్బందులు తలెత్తున్నాయి. రేపు నా బాబుని ఎటన్నా పంపించాలంటే కూడా భూమి కావాలంటారు. ఆ భూమి వాళ్ళ పేరు మీద ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో కుర్తిలో పడ్డ ఎలకలాగా తన్నుకోవాల్సి వస్తుంది. అందుకని ప్రజాపాలన ఇచ్చిపోదామని చెప్పి వచ్చాను. నేను రాలేదు, ఇప్పుడే వచ్చాను. ఫస్ట్ దాదాపుగా 2013లో నా భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. మా అమ్మగారు చేశారు 2 ఎకరాల 13 గుంటలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాను. అది పట్టాలు రావట్లేదు. ధరణి వచ్చినాక మరి అప్పటిదాకా మా అమ్మగారి పేరు మీద ఉంది. ధరణి అయితే ఎప్పుడు వచ్చిందో ఆ ధరణి వచ్చిన సడన్గా అతను ఎస్టీ వాళ్ళ పేరు మీద పోయింది. ఎట్లా పోయిందో అడిగినా అప్పుడు ఎంఆర్ఓ వెంటనే రిటైర్మెంట్ అయిపోయాడు. అనివార్య కారణాల చనిపోయింది అని కూడా తెలిసింది. అవి చెప్తే ఇప్పుడున్న ఎంఆర్ఓ గారిని అడిగితే అతనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏమీ లేవు. భూమి అయితే మీదే. ఓల్డ్లో పెట్టడానికి కూడా అవకాశం ఉంది, కానీ కలెక్టర్ నుంచి నాకు పైనుంచి ఆర్డర్స్ వస్తే నేను ఓల్డ్లో పెడతా. అప్పటిదాకా నేను ఏం చేయలేనని చెప్పేసి ఆ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చి అర్జీ పెట్టుకోవడం జరిగింది. మెసేజ్ వస్తుంది. వీళ్ళు ఏమన్నారంటే మీకు మెసేజ్ వస్తుంది ఫోన్కి, వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి కలవండి అని చెప్పారు. భూమి పొజిషన్లో మేమే ఉన్నాం. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. రోజు మా భార్య ఇంట్లో రోజు గొడవలు, నువ్వు కేసులు చేసి నువ్వు ఎట్లా అయినా నా భూమి పోయింది ఎట్లా ఏంది అని. మాకు ఇట్లాంటి అతను ఏమంటాడంటే నా భూమి వేరే వాళ్ళకి పోయింది కాబట్టి నాకు ఏదో ఒక భూమి వచ్చింది, నాకు డబ్బులు వస్తున్నాయి కదా, నేను ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, నీకు పోయింది కాబట్టి నువ్వు ఎత్తుక్కో. ఎస్టీ వాళ్ళని గట్టిగా అనడానికి ఏమీ లేదు. ఏమన్నంటే మేము ఎస్టీ కేసు పెడతామని బెదిరిస్తాడు. నీకేం చేయాలి అప్పుడు? మేము అన్నీ ఉండి కూడా ఏం లేకుండా అయిపోయినాం. రేపు పొజిషన్లో ఎప్పుడు పొజిషన్లో ఆయన వచ్చి నా భూమి ఇది అని మీదికి వచ్చినా నేనేం చేయలేని పరిస్థితుల్లో ఉంటా. ఇప్పటిదాకానైతే మాకేముంది, ఒక సర్వే నెంబర్ ఒకటే మారింది. భూమి అయితే మేమే ఉన్నాం, పొజిషన్లో అన్నీ మేమే ఉన్నాం. అట్లా జరుగుతుంది. మరి ఏం చేయాలో మీ ద్వారాగా ఏమన్నా తెలియజేస్తే ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం ఏమైనా న్యాయం చేయాలి మాకు.